నమస్కారం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కోడిగుడ్డు పులుసు చేయమని కామెంట్ పెట్టారు. ఇవన్నీ మీకోసం చూస్తున్నాను. అవి కోడిగుడ్లు ఉడకేసుకుని వేయించుకున్నాం. ముందు వేగినాక ఒక పక్కన పెట్టుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకున్నాము. ఇవి చింతపండు నానబెట్టుకున్నాను. అవి వేగినాక ఈ ఉల్లిపాయలు వేసి కొంచెం జీలకర్ర వేసి ఇవి చక్కగా ఎర్రగా వేగాలి. సన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి ఫోను సపోర్ట్ చేయట్లేదండి వీడియోలు పెట్టడానికి, అందుకనే సరిగ్గా పెట్టట్లేదు వీడియోలు. షార్ట్ వరకే సపోర్ట్ చేసిద్ది. ఇది వీడియోలు తీయడానికి హీట్ ఎక్కిపోయి ఆగిపోతుంది, వీడియో సరిగ్గా రావట్లేదు, అందుకని తీయలేకపోతున్నాము. ఏమనుకోమాకండి. 2 సార్లు అడిగారు మీరు పెట్టమని. ఇవాళ చేతనైన వరకు ట్రై చేస్తుంది, ఎంతవరకు వచ్చిద్దో చెప్పలేము. మీరేం ఫీల్ అవ్వకండి దీని గురించి. ఫోన్ తప్పండి, మా తప్పేం కాదు, మీరు అడిగి చూపించేవాళ్ళం. గుడ్లు వేగిపోయినాయి, సన్న మంట మీద వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకుందాం. గుడ్లు ఒలుచుకున్నప్పుడు ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే పగులు తిరిగి వేయించుకునేటప్పుడు మర్చిపోకుండా ఘాటు పెట్టుకోవాలి గుడ్డుకి. మొత్తం గుడ్లన్నీ తీసేసుకున్నాం. పక్కన పెట్టుకుని ఆయిల్ వేడెక్కిందండి, జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేగినాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం. దీంట్లో ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. నేను పసుపు, ఇదంతా చక్కగా వేగిపోయి మగ్గిపోవాలండి ఎర్రగాను. అప్పుడు దాకా కొంచెంసేపు బ్రేక్. ఇదంతా మగ్గినాక మళ్ళీ అప్పుడు కొంచెం సేపు అయితే మళ్ళీ ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. చూడండి అట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఎర్రగా చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం. సరిపడినంత వేసుకోండి, తినేవాళ్ళు తిన్నంత అంతేనండి. కారం కూడా కలుపుకున్నాక అప్పుడు గుడ్లు వేసుకున్నాం, చిట్టుకుపోతుందండి. కోడిగుడ్లు వేసుకున్నామండి. కారం కొంచెం వేగింది. చూడండి చక్కగా వేసేసి
చింతపండు పులుసు తీసుకుని ఇవ్వండి. చింతపండు పులుసు తీసి గిన్నెలో పోసుకున్నాను. మీరు తిన్నంత పులుపు చూసుకుని పోసుకోండి. నాకు పులుపు ఎక్కువ అయ్యేటట్టుంది, అందుకే నాటేసాను. ఇదిగో చూడండి. ఇవాళ మా అదృష్టమో మీ అదృష్టమో తెలియదు కానీ ఫోన్ సపోర్ట్ చేసిందండి ఇవాళ ఇంతవరకు. ఇప్పుడు పెడితే వీడియో సాయంత్రానికి ఎక్కిద్దానండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తే సాయంత్రానికి వచ్చింది మీకు వీడియో చూడటానికి. మాకు ఎడిటింగ్ చేయటం ఏంటో ఏం రావండి. మా అబ్బాయి వచ్చినాక కామెంట్లు చూసి అప్పుడు చెబుతాడు. నేను చదువుకోలేదులేండి. ఇంకా దగ్గరికి వచ్చినాక కట్టేసుకోవటం. వచ్చినాక అదంతా దగ్గరకు వచ్చినాక కట్టేసేసుకోండి, అయిపోయిద్ది. ఇంతేనండి, అంతే. ఇక ఎందుకంటే సపోర్ట్ చేయదండి, ఏమనుకోమని చాలా వరకు చూపించాము ఇప్పటికే.